హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మా అబ్బాయికి కూర్చున్నాడు చూడండి. ఈ సోఫా ఏ విధంగా కుట్టుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. మీ దగ్గర మనం స్టిచ్చింగ్ చేసిన ఓల్డ్ బ్లౌజ్ పీసులతో మనం పీసులు ఉంటాయి కదా, ఆ వేస్ట్ క్లాతుల్ని మనము ఇలా పరుపు మాదిరిగా చేసుకొని మనము స్టిచ్చింగ్ చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి నేను ఓల్డ్ శారీ తీసుకొని ఈ విధంగా పరుపు అనేది అంటే సోఫా అనేది నేను స్టిచ్చింగ్ చేశానండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంబడే బెల్ బటన్ వస్తుంది. బెల్ బటన్ వచ్చినప్పుడు బాల్ మీద పెట్టుకోండి. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను బోల్డ్ క్లాత్ ఉంటుంది కదా, మనం అంటే ఎక్స్ట్రా పీసులు అనేవి ఉంటాయి కదా, ఆ ఎక్స్ట్రా పీసులు మొత్తం తీసుకొని నేను పరుపు అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఓల్డ్ శారీ తీసుకున్నానండి. ఇక్కడ నా దగ్గర పాత శారీ ఉంటే ఆ పాత శారీని తీస్తున్నాను. అంటే ఈ శారీ కొంచెం గట్టి శారీనే అండి, అంటే మరీ మెత్త ఏం పర్లేదు, కొంచెం బాగానే ఉందనేసి నేను ఈ శారీ తోటి మనము సోఫా అనేది కుడుతున్నాను. ఇక్కడ వచ్చేసి మన పాత శారీని నేను 2 మీటర్స్ అనేది తీసుకుందాం అనుకుంటున్నాను. 2 మీటర్స్ అయితే సరిపోతుంది. మా అబ్బాయిలకైతే, చిన్నపిల్లలకైతే తగ్గించుకోవాల్సి ఉంటుంది లెంత్. మా అబ్బాయికి అయితే చిన్నపిల్లోడే కదా, అంటే 6 ఇయర్స్ 8 ఇయర్స్ అబ్బాయిల వరకు ఈ పరుపు అనేది సరిపోతుందని ఈ సోఫా అనేది. ఇక్కడ వచ్చేసి నేను 2 మీటర్స్ అనేది క్లాత్ చీర అనేది నేను కట్ చేసుకుంటున్నాను. 2 మీటర్స్ తీసుకుంటున్నానండి. చూడండి, నేను ఇలా మొత్తం అనేది 2 మీటర్స్ అనేది తీసుకున్నాను. మీరు వీడియో లెంత్ ఎక్కువ ఉందని కట్ చేయకండి, మీరు స్కిప్ చేయకండి. స్కిప్ చేసినారంటే మీకు అర్థం అవ్వదు. సో నేను కొంచెం లెంత్ ఎక్కువైనా సరే మనం స్టిచ్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీగా ఓపికతోటి మనము స్టిచ్ చేసుకోవాలండి, చూడాలండి. ఇక్కడ వచ్చేసి నేను మొత్తం మళ్ళీ రెండోసారి కూడా మరీ ఎక్కువ లేకుండా మరీ తక్కువ లేకుండా సమానంగా చూసుకోవాలనే ఉద్దేశంతో నేను మొత్తం అనేది నేను ఇలా ఫోల్డింగ్ చేసుకొని 2 మీటర్స్ అనేది కట్ చేస్తున్నాను. 2 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను అండి చీర. మనం పాత శారీనే కాబట్టి యా శారీ అయినా సరే మనం ఇలా కొంచెం కాట్ పెట్టుకొని చించినామంటే అది కరెక్ట్గా వస్తుంది, అంటే క్రాస్ రాకుండా కరెక్ట్గా వస్తుంది. సో నేను క్రాస్ రాకుండా ఉండాలని ఈ విధంగా కట్ చేసుకున్నాను. మీరు కూడా ఈ టిప్ను ఫాలో అవ్వండి, మీకు చాలా ఈజీగా శారీ అనేది క్రాస్ లేకుండా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను శారీని ఫోల్డింగ్ చేసుకున్నాను. మనం ఈ విధంగానే ఫోల్డింగ్ చేసుకోవాలండి. మనము ఇటు సైడ్ ఖర్చులు ఉన్నాయి కదా, అక్కడ సైడ్ మాత్రమే మనం కుట్లు వేసుకొని లోపల అనేది మనం క్లాత్ పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, నేను చూపించాను కదా ఇందాకలా ఖర్చులు అనేవి ఉన్నాయి కదా, మనం కట్ చేసుకున్నాక వెళ్ళి అక్కడ వచ్చేసి మనం ఇలా మొత్తం అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. బాగా దగ్గర కుట్టు వేసుకోండి. మనం ఏంటంటే మళ్ళీ ఎప్పుడన్నా కానీ తీసి పెట్టుకోవడానికి ఉండదు కదా ఈ సోఫాకి. సో నేను బాగా దగ్గర కుట్టు వేసుకున్నాను. అదేవిధంగా రెండో సైడ్ కూడా ఖర్చులు అనేవి కుట్టేసుకున్నాము. ఇక్కడ సైడ్ కూడా మీరు లెంత్ ఎక్కువ ఉందని స్కిప్ చేయొద్దండి, అర్థం కాదు. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ మొత్తం అనేది నేను ఈ విధంగా కుట్టేసుకుంటున్నాను. మొత్తం అనేది కుట్టేసేయాలి. మొత్తం కింది మీదికి మొత్తం అనేది కుట్టేసుకోవాలి. మనం 2 మీటర్లు ఉంది కదా, 2 మీటర్లను ఫోల్డింగ్ చేసుకుంటే ఈ విధంగా ఫోల్డింగ్ వస్తుంది. ఈ విధంగా మొత్తం అనేది కుట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను మొత్తం కుట్టేసుకున్నాను అండి. మనం తిరిగేసుకుందాము. ఈ కుచ్చులు అనేది ఈ కుట్టిన కుచ్చు అనేది కనిపించకూడదు కుట్టు. సో మనం మొత్తం తిరిగేసుకుందాము. క్లాత్ మనం కుట్టుకున్న సీరని మొత్తం తిరిగేసుకుందాము. 1కి 2 సార్లు కానీ చూడండి, ఒకటేసారి అర్థం కాకపోవచ్చు. 1కి 2 సార్లు కానీ చూడండి, అప్పుడే మీరు ఈజీగా కుట్టుకోగలుగుతారు. ఇక్కడ వచ్చేసి నేను 2 మీటర్స్ తీసుకున్నాను కదా, 2 మీటర్స్లో 25 భాగాలుగా 25 పాయింట్ల దాకా తీసుకొని నేను అక్కడ మార్కింగ్ చేసుకున్నాను. మనకి ఈజీగా ఉంటుంది, ఎక్కడి వరకు సరిపోతుంది అనేది మనం అంచనా వేసుకోవాలి కదా. సో నేను అందుకోసమని నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. సరిపోతుందా లేదా అనేసి చూస్తున్నాను. చాలా బాగా సరిపోయిందండి. ఇక్కడ వచ్చేసి నేను 25 పాయింట్ల దగ్గర నేను ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఆ మార్కింగ్ లోపలనే మనము ఎక్స్ట్రా క్లాత్ అనేది, అంటే ఓల్డ్ క్లాత్ ఉంటుంది కదా, పీసులు ఉంటాయి కదా, ఆ పీసులు అనేది మనం లోపల పెట్టేసుకోవాలి. మనమే సొంతంగా నార్మల్ మిషన్ తోటే కుట్టేసుకోవచ్చు అండి. ఇక్కడ మనకు చాలా ఈజీగా ఉంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఇక్కడ వచ్చేసి నేను ఈ విధంగా మొత్తం అనేది తిరిగేసుకున్నాను కదా, దీంట్లో మనము ఓల్డ్ క్లాత్ అనేది పెట్టేసుకుందాము. అంటే పీసులు ఉన్నాయి కదా, మనం కుట్టిన బ్లౌజులలో పీసులు మిగులుతాయి కదా, ఈ పీసులు అనేది నేను యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా మెత్తగా ఉంటుంది. మీరు చూసే ఉంటారు కదా, మీకు చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ మీరు అది చూసారు కదా సోఫాను, ఆ సోఫా చాలా సాఫ్ట్గా ఉంది. ఏంటికంటే మనం ఈ బట్టలు వాడుకున్నాం కాబట్టి, ఈ పీసులు వాడుకున్నాం కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంది. దూది పెట్టాల్సిన అవసరం లేకుండా మనం ఈ ఓల్డ్ క్లాత్ తోటే వేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి నేను మొత్తం అనేది ఒక లేయర్ దాకా, ఒక బాక్స్ మాత్రం వస్తుంది కదా, అంతవరకు పెట్టేస్తున్నాను. తర్వాత మనం మిషన్ కుట్టి వేసుకోవాలి. చాలా ఈజీ అండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. బిగినర్స్ అయినా కానీ సరే, మీరు టైలర్ అయినా కానీ సరే, మీరు ఈజీగా కుట్టుకోవచ్చండి. ఈ పిల్లోస్ కంటే మనం పరుపు యూజ్ చేయవచ్చు. పిల్లలు బాగా కూర్చొని టీవీ చూడటము, లంచ్ చేయటం అనేది చాలా ఈజీగా చేసేయచ్చు. చూడండి, ఈ విధంగా నేను మొత్తం అనేది ఈ విధంగా మనము మూడు పిల్లోస్ మాదిరిగా కుట్టుకోవాలండి. అంటే విడివిడిగా కాదు, ఈ శారీలోనే ఈ విధంగా మనం ఎంతవరకు పెట్టుకున్నామో అంతవరకు పెట్టేసుకొని ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి మధ్యన. అంటే మనం పెట్టేసుకున్న తర్వాత, క్లాత్ పెట్టేసుకున్న తర్వాత స్టిచ్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి, చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు మీరు కూడా. మన క్లాత్లు ఎక్కడ వేస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా, ఎక్కడ పారేయాల్సిన అవసరం లేకుండా మనం వేస్ట్ క్లాత్లు కూడా వాడుకోవచ్చు అండి. ఈ విధంగా ఏ వస్తువుకైనా కానీ వేస్ట్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదండి. మరి ప్రతిదీ నేను ముందు వీడియోస్లో ఇంకా మంచి చూపిస్తాను. ఈ విధంగా కుట్టేసుకోవాలి. కుట్టు కూడా పడుతుందండి, మనము మామూలు క్లాతే కదా, సో కుట్టు కూడా పడుతుంది. చూడండి, కొద్దిగా ఇంకా రెండో పిల్లో మాదిరిగా కుట్టుకున్నప్పుడు కొంచెం తూకం అనేది ఉంటుంది కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను ఇది అనేది కుట్టేశానండి, ఒక వరకు కుట్టేశాను, ఒక మూల వరకు. సో ఇక్కడ మళ్ళీ రెండో మూల అనేది రావాలి మనకు. ఈ రెండో మూల కోసం నేను మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ అనేది లోపలికి పెట్టేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మనకు మొత్తం అనేది క్లాత్ అనేది పెట్టేసుకోవాలి. మూడో క్లాత్కు పెట్టుకోకుండా ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత ఒక స్టిచ్ చేసుకొని తర్వాత మనము చూపిస్తాలేండి ప్రాసెస్. మీకు చూపిస్తే అర్థమవుతుంది. చెప్తే కంటే చూసేదానికి ఎక్కువ వాల్యూ ఉంటుంది కదా, చూస్తే మనకు వెంబడి అర్థమవుతుంది. 1-2 సార్లు కానీ చూడండి. నాకు క్లాత్ అనేది చాలా బాగా దండిగానే ఉంది కాబట్టి నేను ఈ విధంగా మొత్తం అనేది పెట్టేస్తున్నాను. మీ దగ్గర ఒకవేళ క్లాత్ తక్కువ ఉన్నట్లయితే, మీ దగ్గర పాత బొంతలు ఏమన్నా కానీ పాత బట్టలు అవన్నీ ఉన్నా కూడా మీరు యూజ్ చేయొచ్చండి. ఈ బట్టలే వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మీ దగ్గర పాత బట్టలు ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను మొత్తం అనేది ఈ విధంగా పీసులు అనేవి మొత్తం పెట్టేస్తున్నాను. పెట్టేసి స్టిచ్ చేసుకున్నాము. ఇందాక ఏ విధంగా స్టిచ్ చేసాము అదే విధంగానే స్టిచ్ చేసేసుకున్నాము. చూడండి, ఈ విధంగా మనము మళ్ళీ రెండోసారి కూడా స్టిచ్ చేసేసుకుందాము. 2 కుట్లు వాడాలండి. ఈ విధంగా 2 కుట్లు వేసుకున్న తర్వాత మనము మళ్ళీ ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. మనకు పిల్లోస్కు వారకు చేతులు పెట్టుకోవడానికి ఉంటుంది కదా నైస్గా, అట్లాంటి దానికోసము మనము మళ్ళీ ఒక 25 పాయింట్ల దగ్గర పీస్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకొని, ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా సీర మిగిలింది కదా, దాంట్లో మనం 25 పాయింట్ల దగ్గర ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మనం 25 పాయింట్ల దగ్గర కట్ చేసుకున్నాము. చూద్దాము, 25 పాయింట్ల దగ్గర చూసుకొని కట్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి 25 పాయింట్ల దగ్గర నేను మార్కింగ్ చేసుకున్నాను అండి. మార్కింగ్ చేసుకొని కట్ చేస్తున్నాను. లెంత్ ఎక్కువ ఉందని స్కిప్ చేయొద్దండి ప్లీజ్, మీకు అర్థం అవ్వదు. మళ్ళీ మీరు వెంబడి ట్రై చేశారంటే మీకు తప్పు అవుతుంది. అందుకు 1-2 సార్లు కానీ చూడండి, చూసి మీరు ట్రై చేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. ఇక్కడ వచ్చేసి నేను ఈ విధంగా మనం ఓపెన్ చేసేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని క్రాసులు ఏమైనా ఉన్నాయంటే కట్ చేసుకున్నాము. చూడండి, ఈ శారీ అనేది కొద్దిగా క్రాస్ వచ్చేసింది. మనం ఈ క్రాస్ను అడ్జస్ట్ చేసుకొని తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇలా అడ్జస్ట్ చేసుకోవాలండి.
ఈ విధంగా మనం కట్ చేసుకుందాం. ఓపెన్ చేసేసుకుందాము. ఓపెన్ చేసేసుకొని క్రాస్ పెట్టేసి కట్ చేద్దాము. ఇక్కడ వచ్చేసి నేను కట్ చేసుకున్నాను. 2 విడిగా చేసేసాను. విడిగా చేసేసి మనము క్రాస్ పెట్టేస్తున్నాను. క్రాస్గా పెట్టుకోవాలండి. ఇప్పుడు మన అంబ్రెల్లాకి ఏ విధంగా పెట్టుకుంటామో ఆ విధంగా మనము ఇలా క్రాస్గా పెట్టుకొని మనం కట్ చేసుకోవాలి. హెచ్చు తగ్గులు ఉన్నాయి కదా, ఇక్కడ వచ్చేసి ఇక్కడ క్రాస్కు తక్కువ వచ్చేసింది. సో దీన్ని కట్ చేసుకుందాము. కట్ చేసుకొని దీన్ని కూడా స్టిచ్ చేసుకుందామని ఈ స్టిచ్ చేసుకున్న వాటిని మన సోఫాకు సైడ్లోకి పెట్టుకుంటే మనకు చాలా అందంగా కనిపిస్తుంది సోఫా. చూడండి ఇక్కడ వచ్చేసి నేను క్రాస్గా ఉన్నాను కదా పీసులు, ఆ పీసులని కుట్టేస్తున్నాను సైడ్లకి. అంటే క్రాస్గా ఉన్నాయి కదా వాటిని సైడ్లకు కుట్టేసుకుంటే మనము చేతులు వేసుకోవడానికి సోఫా మీద చాలా బాగుంటుంది. దీంట్లో కూడా మనము స్పాంజీ ఉంటే మీరు స్పాంజీ పెట్టుకోండి, లేదంటే మీ దగ్గర ఏమన్నా కానీ మీ దగ్గర అవైలబుల్గా ఉన్నాయంటే పాత బట్టలు కానివ్వండి, పాత పీసులు కానీ ఏవి ఉంటే అవి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను స్టిచ్చింగ్ చేసేసానండి. కొద్దిగా ఓపెన్స్ అనేవి పెట్టుకోవాలి. మనం ఏంటంటే మనం క్లాత్ అనేది తిరిగేసుకొని దాని లోపల మనము క్లాత్ అనేది పెట్టేసుకోవాలి కదా, మనం పాత బట్టలు అనేవి పెట్టుకోవాలి కదా. సో మనం కొంచెం గ్యాప్ ఇచ్చుకొని మనము స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా స్టిచ్ చేసుకొని కొంచెం గ్యాప్ వదిలిపెట్టుకోవాలండి. ఈ వదిలిపెట్టుకున్న దాంట్లో నుంచి మనము క్లాత్ అనేది తిరిగేసుకోవాలి. చూడండి ఈ విధంగా తిరిగేసుకోవాలి. నేనైతే కొద్దిగా ఓపెన్ చేసేసుకున్నాను. ఈ విధంగా తిరిగేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనము 2 పిల్లోస్ మాదిరిగా కుట్టుకున్నాం కదా, 3 పిల్లోస్ మాదిరిగా కుట్టుకోలేదు. ఎందుకంటే మనం ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా క్రాస్గా, వాటిని దీనికి జాయింటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. 3 పిల్లోస్ దానికి జాయింటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని కూడా మనము సగం వరకు కుట్టుకొని లోపలికి మర్చుకొని కుట్టుకోవాలండి. కుట్టుకున్న తర్వాత మనం కూడా దీంట్లో క్లాత్ అనేది పెట్టుకోవాలి కదా 3వ దాంట్లో కూడా. సో మనం 3వ దాంట్లో కూడా పెట్టుకునే కోసం కొంచెం గ్యాప్ వదిలేసుకొని మనము దీంట్లో కూడా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా సగం వరకే కుట్టేశాను. ఇక్కడ వచ్చేసి మనం క్రాస్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని సైడ్లకు జాయింటింగ్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి ఇక్కడ సైడ్లకు జాయింటింగ్ చేసుకున్నాము. ఇక్కడ ఒకటి 2 ఉండాలండి. 2 క్రాసులు తీసుకున్నాం కదా మనము, ఈ 2 అనేది జాయింటింగ్ చేసేసుకుందాము. ఈ విధంగా జాయింటింగ్ చేసేసుకొని స్టిచ్ చేసుకుందాము. చూడండి ఈ విధంగా మనము సమానంగా పెట్టుకొని ఈ క్రాస్గా స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని మనం 3 పిల్లో దాన్ని రెండింటిని సమానంగా పెట్టుకుంటూ మనము స్టిచ్ చేసుకోవాలి. నేను స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నానండి. చూపిస్తాను చూడండి. ఇంకా స్టిచ్చింగ్ అంటే లెంత్ ఎక్కువ అవుతుందని ఇంకా చూపించలేకపోయాను. ఇక్కడ వచ్చేసి నేను స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. చూడండి 2 సైడ్లు అనేది ఈ విధంగానే స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం 2 పీసులు క్రాస్గా కట్ చేసుకున్నాం కదా, ఆ 2 పీసులని స్టిచ్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా 2 సైడ్లకు మనము స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకుంటే మీకు ఈ విధంగా వస్తుంది. చూడండి మనం మొత్తం అనేది క్లాత్ అనేది జాయింటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను 3వ పిల్లో దాంట్లో కూడా నేను ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అనేది పెట్టేస్తున్నాను. ఈ విధంగా మొత్తం అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసేసేయాలి మొత్తము. సైడ్లోకి ఉన్న 2 దాట్లలో కూడా క్రాస్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిలలో కూడా స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిలలో కూడా పెట్టుకోవాలండి. మనం క్లాత్ అనేది ఓపెన్ చేసి పెట్టుకున్నాం కదా, కొంచెము లోపలికి పెట్టేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్లు అనేసి, దానికోసం అనేది యూజ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను మొత్తం అనేది పెట్టేస్తున్నాను. 3 పిల్లోస్ తయారయ్యాయి. చూడండి 3 పిల్లోస్ బాగా వచ్చాయి. చూడండి ఈ విధంగా మనము స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మన సైడ్లకు కూడా ఈ విధంగా మనం లోపల క్లాత్ అనేది తీసేసుకోవాలి. ఈ విధంగా నేను ఈ విధంగా మొత్తం అనేది క్లాత్ అంతా అడ్జస్ట్మెంట్ చేసేసానండి. ఇక్కడ వచ్చేసి మనకు ఓపెన్స్ ఉన్నాయి కదా, ఓపెన్స్ వాటిని మనం దారంతో స్టిచ్ చేసుకుందాము. దారంతో కుట్టుకోవాలండి. అంటే ఇక్కడ మనకు ఇంకా మిషన్ కుట్టు పడదు కదా, సో మనం దారంతో కుట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా మనము
ఓన్లీ చేతితోనే మనం చాలా తొందరగా చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు అండి. చాలా తొందరగా ఈ పిల్లో అనేది మనం రెడీ చేసుకోవచ్చు. సోఫా బాగుంటుంది, పిల్లలకు చాలా సాఫ్ట్గా బాగుంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోదండి. ఇక్కడ వచ్చేసి నేను మొత్తం అనేది ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనము ఏ విధంగా సెట్టింగ్ చేసుకోవాలని చూపిస్తాను చూడండి. ఇదంతా క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా అడ్జస్ట్ చేసుకోవాలి. మనం ఇట కింద నుంచైనా పెట్టుకోవచ్చు, లేదంటే పై ఎక్కైనా కానీ మర్చి పెట్టుకోవచ్చు అండి. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి, పైకి కూడా ఏ విధంగా మర్చి పెట్టుకోవాలనో మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి మనము క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇలా కిందకి పెట్టింటే కొంచెం నేలపడినట్టుగా వచ్చేసింది కదా. సో మనం కొద్దిగా పైకి పెట్టేసుకొని మనము స్టిచ్ మొత్తం అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఈ విధంగా హెచ్చు తగ్గులు ఉన్నందువల్ల మనకు అలా వస్తుంది అలవాడినట్టుగా. సో మనం అడ్జస్ట్ అనేది చేసుకోవాలండి క్లాత్. ఇక్కడ వచ్చేసి మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని సైడ్లో కావాలంటే మీరు బటన్స్ అని పెట్టుకోవచ్చు, లేదంటే సూదితో కుట్టుకోవచ్చు. నేనేంటంటే ఇది కింద పనుకోవడానికి కూడా యూజ్ఫుల్గా ఉంటుంది, పిల్లలకు టీవీ చూసుకుంటా అనేసి నేను ఈ విధంగా బటన్స్ అనేవి పెట్టలేదు. అవి ఓపెన్ చేసే ఇక్కడ సూదితో కుట్టుకుని ఇక్కడ హ్యాండ్స్ మాత్రం ఉన్నాయి కదండి, మనం క్రాస్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని సూదితో కుట్టుకున్నామంటే మనం ఇది పైన మర్చి పెట్టాం కదా, అది కూడా ఇట లాగేసుకొని మనం పనుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి నేను పిల్లో అనేది ఈ విధంగా రెడీ చేశానండి. ఇక్కడ వచ్చేసి మనం సూదితో కుట్టుకున్నాము. ఈ క్రాస్గా పెట్టేసుకున్నాం కదా, వీటిని మనము చేతులు పెట్టుకోవడానికి క్రాస్గా పెట్టేసుకున్నాం కదా, దీన్ని మనం సూదితో కుట్టేసుకోవాలి. చాలా ఈజీగా ఈ సోఫా అనేది రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి రెండో సైడ్ కూడా మనం స్టిచ్చింగ్ చేసేసుకుందాము, కుట్టేసుకుందాము. అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని మనము ఒకటేసారి కుట్టేసుకుందాము. చూడండి, ఈ విధంగా మనము పెట్టేసి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. కుట్టేసానండి, కట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి మా పిల్లోడు అనేది ఈ సోఫా మీద కూర్చున్నాడు. ఈ అబ్బాయికి 8 ఇయర్స్, ఈ అబ్బాయికి అయితే బాగా సరిపోయింది. ఇంకా 8 ఇయర్స్ అబ్బాయికి అయినా కూడా సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఈ పిల్లో చూడండి ఎంత అందంగా ఉందో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ యువర్ సపోర్ట్ మీ. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.